హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ నుండి 14th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయగలనా చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ ఈ మెథడ్. అలాగే దాంతోపాటు ఎగ్జాంపుల్ 8 కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే ఎగ్జాంపుల్ 8నే ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇది థియరిటికల్ క్వశ్చన్ కదా, దీన్ని యూజ్ చేసి మనం కొన్ని ఈక్వేషన్స్ ఫామ్ చేసుకుని ఆ ఈక్వేషన్స్ని ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయగలనా చూద్దాం. ఆల్రెడీ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. బట్ ఆ 2 మెథడ్స్ కంటే ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. సో ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ప్రీవియస్ చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాల్ నెంబర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సరే, ఎగ్జాంపుల్ 8 క్వశ్చన్ చూసుకున్నట్టయితే రేషియో ఆఫ్ ద 2 persons is 9:7 and ratio of the incomes of the 2 persons is 9:7 and ratio of their expenditures is 4:3. అంటే ఇక్కడ మనకి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, P1 P2 అని అనుకుందాం. వీళ్ళ యొక్క ఇన్కమ్స్ని కంపేర్ చేస్తే 9:7 వస్తుందంట. ఎప్పుడైనా సరే రేషియో ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చారని అనుకోకూడదు. కంపేర్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి వాల్యూస్ అవి. అర్థమైందండి? అంటే ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ని సెకండ్ పర్సన్ యొక్క ఇన్కమ్ని డివైడ్ చేస్తే, బై చేస్తే వచ్చిన ఆన్సర్ మీకు ఇచ్చాడు అన్నమాట. అంటే దాని అర్థం ఫస్ట్ పర్సన్ యొక్క శాలరీ ఇంత, సెకండ్ పర్సన్ యొక్క శాలరీ ఇంత అని కాదు. అంటే చెప్పుకోవడానికి కూడా బాగోదు 9 రూపీస్ 7 రూపీస్ అని. బట్ ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లంలోనైనా సరే రేషియోస్ ఇచ్చినప్పుడు ఇలా డైరెక్ట్ వాల్యూస్ తీసుకోవడానికి కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా P1 ఫస్ట్ పర్సన్ యొక్క శాలరీ 9 రూపీస్ అని, సెకండ్ పర్సన్ యొక్క శాలరీ 7 రూపీస్ అని తీసేసుకుంటే అఫ్కోర్స్ ఈ క్వశ్చన్ పరంగా అయితే ఇలా తీసుకోవడానికి కుదరదు. బట్ నేను మీకు జనరల్గా చెప్తున్నాను. ఇలా తీసేసుకుంటే ఫర్ సపోజ్ P1 = 900, P2 = 700 తీసుకున్నానండి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి, ఆన్సర్ 9/7 వస్తుంది. లేదంటే P1 9,000, P2 7,000 తీసుకున్నాం. ఈ రెండు కంపేర్ చేయండి, 9/7 వస్తుంది. లేదంటే P1 ఏమో 90,000, P2 ఏమో 70,000 తీసుకున్నాను. ఈ రెండింటిని కంపేర్ చేయండి, 9/7 వస్తుంది. చూసారా, ఇక్కడ మనకి శాలరీస్ డిఫరెంట్ అయినప్పటికీ కూడా రేషియోస్ కంపేర్ చేస్తున్నప్పుడు 9/7 వస్తుంది. అంటే అర్థం ఏంటి? రేషియోస్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా వాల్యూస్ తీసుకోవడానికి కుదరదు. అఫ్కోర్స్ ఇక్కడ 90,000 70,000 తీసుకుని 9/7 వచ్చింది. 9,000 7,000 తీసుకుని 9/7 వచ్చింది. 900 700 తీసుకుని 9/7 వచ్చింది. అంటే రేషియో వచ్చింది, మరి శాలరీని ఏదైనా తీసుకుంటాం మనము? అది తెలియదు కదా, అందుకనే డైరెక్ట్గా వాల్యూస్ తీసుకోవడానికి కుదరదు అని చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇదంతా బాగానే ఉంది, డైరెక్ట్ వాల్యూస్ తీసుకోవద్దని అన్నాం. మరి మనం ఇండివిజువల్గా వాల్యూస్ తీసుకోవాలంటే అలాగా ఇప్పుడు P1/P2 = 9/7 వచ్చింది. మరి ఇప్పుడు ఇండివిజువల్గా P1 ఎంత, P2 ఎంత అంటే 9 ఇంటూ సమ్ వాల్యూతో ఇంటూ చేయండి. అంటే సేమ్ వాల్యూతో 9x 7x అని తీసుకోండి. ఇప్పుడు నువ్వు ఇందుకు ఇలా x అని తీసుకున్నావు అంటే మేబీ ఈ x ప్లేస్లో ఎంతైనా ఉండొచ్చు. మేబీ 10 ఉండొచ్చు, లేదంటే 100 ఉండొచ్చు, లేదంటే 1000 ఉండొచ్చు. అంటే ఇక్కడ కూడా 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. ఎంత ఉన్నా కానీ రేషియో చేస్తే 9/7 వస్తుంది. అర్థమైందా? అందుకని మనం ఇండివిజువల్గా తీసుకుంటాం అన్నమాట. ఓకే, చాలా జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇన్కమ్స్ 9:7 అని ఇచ్చారు. సో ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ 9x, సెకండ్ పర్సన్ యొక్క ఇన్కమ్ 7x అని తీసేసుకుంటున్నాను. సేమ్ వాల్యూతో మల్టిప్లై చేయండి అని చెప్పాను ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు. నెక్స్ట్ ఎక్స్పెండిచర్స్ ఏమో 4:3 అని ఇచ్చారు. అంటే ఫస్ట్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచరు బై సెకండ్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ = 4:3 అని ఇచ్చారు. మనం ఆల్రెడీ ఎక్స్తో ఇంటూ చేసేసాం కాబట్టి మనకి ఇప్పుడు ఇంకో వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేయాలి. కాబట్టి ఇక్కడ దీన్ని ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు P1 = 4y అని, P2 = 3y అని తీసుకోండి. అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ = 4y, ఎక్స్పెండిచర్ ఆఫ్ ద సెకండ్ పర్సన్ = 3y అంతే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఏంటంటే ఈచ్ ఆఫ్ దెమ్ టు సేవ్ 2,000 రూపీస్. అంటే ఆ ఫస్ట్ పర్సన్ 2,000 రూపీస్ సేవ్ చేస్తున్నాడు, సెకండ్ పర్సన్ కూడా 2,000 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. అయితే ఫైండ్ మంత్లీ ఇన్కమ్ అని అన్నాడు. సరే, సేవింగ్ అంటే మనం ఫార్ములా ప్రకారంగా చెప్పుకోవాలంటే ఇన్కమ్లో నుండి ఎక్స్పెండిచర్, అంటే మనకు వచ్చిన శాలరీలో నుండి మనకున్న ఖర్చులు తీసేస్తే ఇంకా మిగిలిందే కదా సేవింగ్. అవునా కదండి? ఇప్పుడు నాకు 10,000 శాలరీ వస్తుందని అనుకుందాం, నా ఖర్చులు ఒక 7,000 అని అనుకుందాం. అంటే నేను మంత్కి ఎంత సేవ్ చేయగలను?
10,000లో నుండి అంటే నాకు వచ్చిన ఇన్కమ్లో నుండి నా ఖర్చు 7,000, 10,000 మైనస్ 7,000, 3,000 సేవ్ చేయగలను. ఇక్కడ కూడా అదే రాశాను. ఇక్కడ చూడండి, గివెన్ ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్ 2,000 రూపీస్. అంటే ఫస్ట్ పర్సన్ సేవ్స్ 2,000. ఫస్ట్ పర్సన్ యొక్క సేవ్స్ 2,000 అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్లో నుండి ఫస్ట్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ తీసేస్తే 2,000 రూపీస్ మిగులుతుంది. ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత? 9x. సెకండ్ ఫస్ట్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత? 4y. సో 9x మైనస్ 4y ఈక్వల్ టు 2,000. అలాగే సెకండ్ పర్సన్ ఆల్సో సేవ్స్ 2,000. దట్ మీన్స్ సెకండ్ పర్సన్ యొక్క ఇన్కమ్లో నుండి సెకండ్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ తీసేస్తే 2,000. అంటే 7x మైనస్ 3y ఈక్వల్ టు 2,000. సో ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా, వీటిని ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయగలనో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్గా అడుగుతూ ఉంటారు, చూసుకోండి. ఓకే, ఇంతకీ మనం క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? మంత్లీ ఇన్కమ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఆ ఇద్దరు పర్సన్స్కి కూడా. అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. సరే, ఆ క్వశ్చన్ కొంచెం పక్కన పెడదాము. ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయగలనో చూసేద్దాం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి. మనం ఆల్రెడీ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఒక టైప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏంటి? 2 ఈక్వేషన్స్లో చిన్న కోఎఫిషియెంట్స్ ఉన్న ఈక్వేషన్ని తీసుకుంటాము. ఆ తర్వాత ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ దాని నుంచి రాసుకుని మళ్ళీ వేరే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ ఏంటంటే పేరులోనే ఉన్నటువంటి ఎలిమినేట్ అంటే రిమూవింగ్ అని అర్థం. అంటే ఇక్కడ ఎక్స్ వేరియబుల్ వై వేరియబుల్ 2 ఉంటాయి కదా, ఈ రెండింటిలో ఒకదాన్ని ఎలిమినేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సరే, మరి మనం ఫస్ట్ స్టెప్ చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ ఒక డిసైడ్ అవ్వాలి. ఎక్స్ని కానీ వైని కానీ ఎలిమినేట్ చేయాలి. దేన్ని ఎలిమినేట్ చేయాలి అంటే చిన్న కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని ఎలిమినేట్ చేసేస్తే ఈజీగా అయిపోద్ది. అంటే ఇక్కడ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని చూసుకుంటే ఎక్స్ కోఎఫిషియెంట్ ఏమో 9 ఉంది, ఇక్కడేమో 7 ఉంది. బట్ వై కోఎఫిషియెంట్స్ ఏమో 4, ఇక్కడేమో 3 ఉన్నాయి. అంటే కంపల్సరీగా వై మనం ఎలిమినేట్ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట, అంటే చిన్న కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కాబట్టి. సరే, ఫస్ట్ మనం డిసైడ్ అయ్యాం కదా వైని ఎలిమినేట్ చేద్దామని. నెక్స్ట్ స్టెప్గా ఏం చేయాలంటే వైని ఎలిమినేట్ చేయాలంటే ఈ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా 4, 3 వీటిని ఈక్వల్ చేయాలి. ఏం చేయాలండి? ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలి అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. మరి ఈక్వల్ చేయడం ఎలా అంటే ఈక్వేషన్ 1 ఏమో ఈక్వేషన్ 2లో ఉన్న వై కోఎఫిషియెంట్తో ఇంటూ చేయాలి. అలాగే ఈక్వేషన్ 2నేమో ఈక్వేషన్ 1లో ఉన్న వై కోఎఫిషియెంట్తో ఇంటూ చేయాలి. అంతే. ఓకేనా? అంటే చూడండి, మల్టీప్లై ఈక్వేషన్ 1 విత్ దేంతో ఇంటూ చేయాలని చెప్పానండి? మనం వై కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వై కోఎఫిషియెంట్ తోటి ఇంటూ చేయాలి. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లో ఉన్న వై కోఎఫిషియెంట్ అంటే యాక్చువల్లీ వై కోఎఫిషియెంట్ అంటే మైనస్ కూడా తీసుకుంటాము, బట్ సింబల్స్ పక్కన పెడతాం, ఓన్లీ నెంబర్స్ తీసుకోండి. అంటే 3తో ఇంటూ చేయాలి. అప్పుడు ఏమవుతుందండి? ఈక్వేషన్ 1ని 3తో ఇంటూ చేస్తే 3 × 9x 27x మైనస్ 3 × 4y 12y దట్ ఈక్వల్ టు 3 × 2000 అంటే 3 2 6 పక్కన 3 zeros. ఓకేనా? నెక్స్ట్ మల్టీప్లై ఈక్వేషన్ 2 విత్, ఇప్పుడు ఈక్వేషన్ 2ని దేంతో ఇంటూ చేయాలి? ఈక్వేషన్ 1లో ఉన్న వై కోఎఫిషియెంట్ అంటే 4తో ఇంటూ చేయాలి. ఇలా మనం వై కోఎఫిషియెంట్స్ తోటి ఎందుకు ఇంటూ చేస్తున్నామంటే వై వేరియబుల్ని ఎలిమినేట్ చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? ఇన్ కేస్ మనం ఎక్స్ వేరియబుల్ని ఎలిమినేట్ చేసామనుకోండి, అప్పుడు ఈక్వేషన్ 1నేమో ఈక్వేషన్ 2లో ఉన్న ఎక్స్ కోఎఫిషియెంట్ తోటి, ఈక్వేషన్ 2నేమో ఈక్వేషన్ 1లో ఉన్న ఎక్స్ కోఎఫిషియెంట్ తోటి ఇంటూ చేస్తాం. మీకు ఫర్దర్గా మనం ఇంకా ప్రాబ్లమ్స్ చేస్తామండి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెథడ్ బేస్ చేసుకుని. మీరు ఏమి కంగారు పడద్దు, ఇది జస్ట్ ఫస్ట్ వీడియో అంతే ఎలిమినేషన్ మెథడ్కి సంబంధించి. సరే, ఈక్వేషన్ 2ను 4తో ఇంటూ చేస్తే 4 7s 28x మైనస్ 4 × 3 12y ఈక్వల్ టు 4 × 2000 అంటే ఎంతండి మనకి 8000. సో ఇక్కడ మీరు గమనిస్తే వై కోఎఫిషియెంట్స్ అనేవి ఈక్వల్ అయిపోయినాయి, చూసారు లేదా? 12 వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ స్టెప్లో వీటిని ఎలిమినేట్ చేయాలి. దేన్ని ఎలిమినేట్ చేయాలి? వైని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే మనం ఈ 2 ఈక్వేషన్స్ని ఎయిదర్ ప్లస్ కానీ మైనస్ కానీ చేయాలి. అయితే మరి ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అంటే ఇక్కడ చూడండి, రెండింటికి సేమ్ సింబల్ ఉందండి. అంటే -12y మైనస్ 12y ఎంత అవుతుంది? -24y అయిపోతుంది. అంటే వై క్యాన్సిల్ అవుతాం మనం ఇన్ కేస్ యాడ్ చేసేస్తే. బట్ మనము సింబల్స్ మార్చేస్తే అంటే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇలా సింబల్స్ మారుస్తామండి. మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆపోజిట్ సింబల్ ప్లస్ పెడతాము, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆపోజిట్ సింబల్ మైనస్ పెడతాం. ఇలా సింబల్స్ ఎప్పుడు పెడతాము? సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు. అర్థమైందండి? ఎప్పుడు పెడతాము? సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు ఇలాంటి సింబల్స్ పెడతాం. ఇప్పుడు ఇన్ కేస్ మనం యాడ్ చేస్తామని ఫిక్స్ అయ్యామనుకోండి, ఇంకా మన సింబల్స్ ఏం పెడతాం, డైరెక్ట్గా ఇక్కడ ఉండే సింబల్స్ బట్టి అడిషన్ చేసేస్తాం. సరే, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, 27x మైనస్ 28x అంటే -x.
ఇక్కడ -12y ఇప్పుడు మనం పెట్టిన సింబల్ దీనికి వెళ్ళిపోతుంది. మనం పెట్టిన సింబల్ దీనికి ఇంకా ఈ సింబల్ లేదు. -12y + 12y ఎంతండి 0 అని తెచ్చేసారు. y వేరియబుల్ ఎలిమినేట్ అయిపోయింది. దట్ ఈక్వల్ టు 6000 - 8000 అంటే -2000. దేర్ఫోర్ -x ఈజ్ ఈక్వల్ టు -2000. x ఈజ్ ఈక్వల్ టు ఎంతండి మనకి మైనస్ క్యాన్సిల్ అయిపోయి 2000 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? y వాల్యూ కావాలి. x వాల్యూ వచ్చేసింది కదా. ఇప్పుడు పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2000 ఇన్, మీరు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు, మీకు y వాల్యూ వచ్చేస్తుంది. సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2000 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎందుకంటే మనకి x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ చిన్నవి ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ ఈక్వేషన్ 2, సో ఈక్వేషన్ 2 ఏంటన్నది రాసేయండి. 7x - 3y ఈక్వల్ టు 2000. సో 7 ఇంటూ x అంటే 2000 - 3y ఈక్వల్ టు 2000. 7 2s are 14 అంటే 14,000 - 3y ఈక్వల్ టు 2000. సో 14,000 అట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది? -3y ఈక్వల్ టు 2000 - 14,000. సో -3y ఈక్వల్ టు 2 - 14 అంటే -12,000. సో మైనస్ క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్ టు 3ని ఇట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయండి. 12,000/3 4 టైమ్స్ క్యాన్సిల్ కదా. సో దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 4,000. y ఈజ్ ఈక్వల్ టు 4,000 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 2,000 వచ్చింది. ఇప్పుడు మనకి యాక్చువల్గా మంత్లీ ఇన్కమ్స్ కావాలి. ఇన్కమ్స్ మనం ఫస్ట్ ఏమనుకున్నామండి? ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ మొత్తం మ్యాటర్ అయ్యండి మీరు. ఇన్కమ్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ ఈక్వల్ టు 9x అంటే 9 ఇంటూ 2000, x అంటే 2000 కాబట్టి 18,000. అలాగే ఇన్కమ్ ఆఫ్ ద సెకండ్ పర్సన్ ఈక్వల్ టు 7x అని అనుకున్నాం. అంటే 7 ఇంటూ 2000 అంటే 7 ఇంటూ 4 కదా. సో 28,000. సారీ ఒక చిన్న మిస్టేక్ అండి. అంటే ఇంకా జస్ట్ మనకు y వాల్యూ x వాల్యూ వచ్చేసింది కదా. బట్ మనం ఇన్కమ్స్ ఏమనుకున్నాము? ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ అని చెప్పి రాయండి. దట్ ఈక్వల్ టు 9x అని అనుకున్నాం కదా. అంటే 9 ఇంటూ x ఎంత 2000. సో 18,000. అలాగే ఇన్కమ్ ఆఫ్ ద సెకండ్ పర్సన్ చెప్పి రాయండి. దట్ ఈక్వల్ టు 7x అని అనుకున్నాము. అంటే దట్ ఈక్వల్ టు 7 ఇంటూ 2000 దట్ ఈజ్ ఈక్వల్ టు 14,000. సో మీరు ఎప్పుడు కూడా కావాలంటే రెండింటిని చెక్ చేయండి, కంపేర్ చేయండి. 9/7 వస్తుంది ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి ఏంటంటే ఈక్వేషన్స్ని ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలన్నది మన మెయిన్ కాన్సెప్ట్. బట్ మనం కొంచెం థియరిటికల్ క్వశ్చన్ తీసుకోవడం వల్ల కొంచెం లెంతీ అయిందంటే ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోస్లో కూడా మనము ఈ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా. మీకు ఇన్ కేస్ అర్థం కాకపోయినా ఏం పర్వాలేదు, ఇంకా మనం చాలా ప్రాబ్లమ్స్ చేసుకుంటాం. బట్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ, వీడియోస్ అన్నింటినీ కూడా మిస్ అవ్వకుండా చూడండి.